కొత్త సంవత్సరం సందర్భంగా వాళ్ళ చిన్నారులు జంటగా మన భాషలోని తీయదనాన్ని, మన సంస్కృతిలోని గొప్పతనాన్ని ద్విగుణీకృతం చేసే పాటలు ప్రజెంట్ చేయబోతున్నారు. ఒక్కొక్క స్వరం ఒక మనిషి ఆకారంలో వచ్చి స్వరదేవతలు వచ్చి కూర్చున్నట్టు ఉంది ఇక్కడ. అవమానాలే ఆభరణాలు. ఏదైనా నైరాశ్యం మిమ్మల్ని కమ్ముకున్నప్పుడు ఈ పాటలోని పదాలను, పాటలోని భావాన్ని గుర్తు తెచ్చుకోండి. అన్నీ నువ్వే కావాలి అను నిత్యం పోరాడాలి. మిమ్మల్ని విజయ పథంలో నడిపించే పాట. గుండెతో ధైర్యం చెప్పెను, చూపుతో మార్గం చెప్పెను, అడుగుతో గమ్యం చెప్పెను, నేనున్నానని నీకేం కాదని. సార్కి 1+1 ఆఫర్ సార్. అందరూ తాగుతారు జ్యూసు, వంటగదిలో ఉంటుంది గ్లాసు, కంప్యూటర్కి ఉంటుంది మౌసు. ఎవడు రాసిచ్చాడు మీకు పీసు? ఆంగ్ల పెదవి హత్తుకున్న నిమిషం. భావం కంటే కూడా శబ్ద సౌందర్యానికి పట్టం కట్టారు చంద్రబోస్ గారు. తిరుపతిలో మాతో పాటు చెన్నై వస్తారా, తీసుకెళ్దామా అన్న ఒక మాట ద్వారా 3000 పాటలు రాశారు. కోరుకోని కాలమేమో కలిసొచ్చింది. తెలుగు భాష గురించి ఏదన్నా ఎక్కడన్నా ప్రస్తావించాల్సి వస్తే ఈ పాట మొట్టమొదటి పాట అవుతుంది. విమర్శకు తావు లేకుండా చెప్పిన విధానం బాగుంది. మీరిద్దరూ కలిసి తెలుగులో మాత్రమే మాట్లాడాలి. పాట ప్రారంభించిన తర్వాత కంగారు లేకుండా పాడాలనుకున్నాను. అది ఎక్కువ కనిపించలేదు. పాడాను. అలా అల్లుకుపోయాను. మీరు కాల్ చేస్తున్న సబ్స్క్రైబర్ ప్రస్తుతం అందుబాటులో లేరు. చాలా చాలా సంతోషంగా ఉందయ్యా. పైరగాలి పాఠశాలలో నేర్చుకున్న పాట, కోకిలమ్మ కళాశాలలో పాటే ఈ పాటను పాడినట్టుగా పాడారు. ఈ పాటకి నాకు నంది బహుమతి వచ్చింది. రాంబిర్యాల గారు మంగ్లీ ఇటువంటి పాటలకి పెట్టింది పేరు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళ నోటి నుంచి ఉంటుంటే ఇంత మాధుర్యం ఉంది ఆ పాటలో అనిపిస్తుంది. ఎంత మిస్ అయ్యాము ఇంతకాలము ఈ పాట వినకుండా. ఇరు పక్క మా ఊరమ్మ, ఊరు పక్క మా గాణమ్మ. అప్పుడు ఏమమ్మా కంప్యూటర్ అమ్మా అన్నారు. ఏంటి అసలు ఔచిత్యం ఏంటని మేము మాట్లాడుకుంటే, మరి కంప్యూటర్లో మదర్ బోర్డు ఉంటుంది కదా. మీరు ఏ పాట పాడినా ఇక మీద మీరిద్దరు కలిసే పాడాలేమో అన్న విధంగా పూల చెట్టుకి ఉందో భాష, అలల మెట్టుకి ఉందో భాష, అర్థమవ్వని వాళ్ళే లేరే అందం మాట్లాడే భాష. చాలా లోతైన భావాలున్న పాట, చాలా ఉన్నతంగా పాడారు. మమతలు పంచే ఊరు, ఏమిటి దానికి పేరు, పల్లెటూరేగా ఇంకెవరు. గుండెల దిరిపోయేలా దండన కరమోగినట్టు, చెవులు సిల్లు పడేలాగా కీసు పిట్ట కూసినట్టు. భాషకి గుర్తింపు వచ్చే పాట నాటు నాటు. మామూలుగా క్రైమ్ సీన్ ని రీకన్స్ట్రక్షన్ చేస్తారు. ఇది క్రైమ్ సీన్ కాదు, ప్రైడ్ సీన్. ప్రైడ్ సీన్ ఫస్ట్ టైం రీకన్స్ట్రక్షన్ చేసి చూపించారు.